మార్వాడీస్ గో బ్యాక్, గుజరాతీస్ గో బ్యాక్ అనేసి ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌లు రన్ చేస్తూ ఇక్కడున్న అంటే మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న మార్వాడి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా, ఇక్కడ బిజినెస్‌ని డెవలప్ చేసే విధంగా సో, వాళ్ళకి అగైన్స్ట్‌గా కొన్ని హ్యాష్ ట్యాగ్‌లనేవి ఈ మధ్యలో మనం కొన్ని చూస్తున్నాం. అవి ట్రెండ్ చేస్తున్న వాళ్ళెవరు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలి అంటే డివైడ్ అండ్ రూల్ అన్నది కంపల్సరీగా ఈ ఫార్ములాని యూజ్ చేయాలనేసి బ్రిటిషర్లు ఎలా అయితే యూజ్ చేసిండ్రో అలానే హిందువుల్ని విడదీయడానికి కోసము ఈ డివైడ్ అండ్ రూల్ అన్నది వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో ఏందంటే రాజకీయ నాయకులు అండ్ వాళ్ళ చెంచాలు కొంతమంది ఈ హ్యాష్ ట్యాగ్‌లను ఇప్పుడు రన్ చేస్తున్నారు. కొంతమంది లెఫ్ట్ లిబరల్స్ వీళ్ళందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇప్పుడేందంటే ఈ నార్త్ ఇండియన్ కల్చర్ మాకు అవసరం లేదు. ఈ నార్త్ ఇండియన్ కల్చర్‌ని ఇక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి పంపించేసేయాలి. వీళ్ళొచ్చి మా బిజినెస్‌ని కొడుతున్నారు. మా బిజినెస్‌లు నడవనీయకుండా చేస్తున్నారు అనేసి వీళ్ళందరూ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళకేందంటే పక్క దేశం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలొచ్చి ఇక్కడ బిజినెస్‌లు చేస్తే, లేపోతే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు బిజినెస్ చేస్తే వీళ్ళకి ఓకేనా? వీళ్ళ పొట్ట వాళ్ళు కొడితే ఓకేనా? వాళ్ళ గురించి మాట్లాడని, వాళ్ళ గురించి లేవని నోరులు ఈ మార్వాడీస్ గురించి ఇప్పుడు లేవాలనేసి ఇండియాని సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేసి ఏదైతే వీళ్ళ ద్రవిడవాదం అనేసి కొంతమంది మాట్లాడుతుంటారు గదా! సో, వాటికి సపోర్ట్ చేసేలాగా సో, ఈ ద్రవిడవాదానికి మద్దతుగా నిలబెట్టేలాగా ఇప్పటినుంచే కొన్ని పునాదుల్ని వీళ్ళు లేపుతున్నారు. ఆ పునాదులు, ఆ దారులు వీళ్ళందరూ ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఈ ఉద్యమం ఫ్యూచర్‌లో ఎలా అవుతది అంటే నిజంగా మార్వాడీస్ కానివ్వండి, లేకపోతే ఈ రాజస్థానీస్, గుజరాతీస్ వీళ్ళెవరు కనిపించినా కూడా వాళ్ళ పైన దాడులు చేసే విధంగా అయితే తీసుకెళ్ళేలాగా ఇది కనిపిస్తుంది.